బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గాంధీని కాంగ్రెస్ లో చేర్చుకుని ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేపైకి దాడికి ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలపై భట్టి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు భట్టి విక్రమార్క. సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు, ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగినారు. మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పీ లీడర్గా నేనే ఉన్నాను. ఎల్ఓపీ స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు. నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ప్లస్ సిఎల్పీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి, ఎల్ఓపీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇదేదో 10 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఈ ఎన్నికంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం.